మనుషుల్లో ఎలాగైతే స్త్రీ, పురుషుడు, నపుంసకుడని ఉంటారో, అలాగే శిల్పాలు చెక్కే రాళ్లలో కూడా ఆడరాయి, మగరాయి, నపుంసకరాయి అని 3 రకాలు ఉంటాయని మీకు తెలుసా? హిందూ దేవుళ్ళ విగ్రహాలన్నీ కేవలం నల్లరాయితో మాత్రమే ఎందుకు చేస్తారు? మిగతా రాళ్లతో ఎందుకు చెయ్యరో మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఎందుకంటే సనాతన ధర్మంలో దేవీ దేవతల విగ్రహాలు తయారు చేయడానికి నల్లరాయిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. నల్లరాయి కాకుండా వేరే ఏ రాయితో విగ్రహాలు చెక్కినా అవి సంవత్సరాలు గడుస్తున్న కొలది వాటి పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని మన వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే తెలుసుకున్నారు. అందుకే దేవతా విగ్రహాల కోసం నల్లరాయిని ఎంచుకుంటారు. ఎన్ని వేల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అవి అలానే ఉంటాయి. అయితే ఈ నల్లరాయిని కూడా మన పూర్వీకులు మగరాయి, ఆడరాయి, నపుంసకరాయి అని 3 రకాలుగా విభజించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజం. మనం చూసే రాళ్ళన్నీ ఒక్కటి కాదు, వాటిలో కూడా ఆడా మగ అనే తేడా ఉంటాయి. మగరాయితో కేవలం పురుషదేవుళ్ళ విగ్రహాలు మాత్రమే చేస్తారు. ఈ రాయి చాలా కఠినంగా ఉంటుంది. దీంతో విగ్రహాన్ని చెక్కాలంటే కళాకారుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఆడరాయితో కేవలం స్త్రీ దేవతల విగ్రహాలు మాత్రమే చెక్కుతారు. ఈ రాయి కూడా కఠినంగానే ఉంటుంది, కానీ మగరాయి అంత కఠినంగా కాకుండా కొంత సున్నితంగా ఉంటుంది. ఇక చివరిగా నపుంసక రాయితో దేవాలయానికి కావలసిన స్తంభాలు, గోడలు, కిటికీలు, అరలు ఇంకా మిగిలిన నిర్మాణాలు చేస్తారు. కాబట్టే వేల ఏళ్ల వయసు కలిగిన ఎన్నో హిందూ ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి. అలాగే ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?